నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. చదువుకుని సంపాదిస్తున్న భార్యను ఇంటి ఖర్చుల కోసం డబ్బులు అడిగితే అది క్రూయాలిటీ కిందకి రాదని జస్టిస్ అజయ్ కుమార్ గుప్తా కలకత్తా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న భార్యను భర్త ఇంటి ఖర్చులకు లేకపోతే ఇన్స్టాల్మెంట్ పే చేయడానికి, ఈఎంఐ పే చేయడానికి డబ్బులు అడిగినట్లయితే అది క్రూయాలిటీ కిందకి రాదని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇట్లా చదువుకి నా భార్య ఉద్యోగం చేస్తున్న ఇంటి ఖర్చులు కాంట్రిబ్యూట్ చేయమని అడిగితే అది తప్పు కిందకి రాదని, అది హెరాస్మెంట్ కిందకి రాదని, సెక్షన్ 498 ఐపీసీ కిందకి పరిగణించకూడదని గౌరవ కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అజయ్ కుమార్ గుప్తా తీర్పు ఇవ్వడం జరిగింది. భర్త ఉద్యోగం చేస్తున్న భార్యను ఇంటి ఖర్చులకు కొంత డబ్బు కాంట్రిబ్యూట్ చేయమని అడిగితే సదరు భార్య భర్త పైన సెక్షన్ 498 ఐపీసీ అనుసరించి వరకట్న హెరాస్మెంట్ క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. సదరు భర్త కలకత్తా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే సింగిల్ జడ్జి జస్టిస్ అజయ్ కుమార్ గుప్తా భర్తపై పెట్టిన క్రిమినల్ కేసును క్వాష్ చేయడం జరిగింది. భర్త భార్యను ఇంటి ఖర్చుల కోసం కొంత డబ్బు సహాయం చేయమని అడిగితే అది వరకట్న హెరాస్మెంట్ కిందకి రాదని క్రిమినల్ కేసును క్వాష్ చేయడం జరిగింది. ఇట్లా కలకత్తా హైకోర్టు.